కాబట్టి మా ఊరంతా మంచిగా ఉంది. అన్ని జరుగుతున్నాయి మా ఊర్లో. రోడ్లు కానీ, ఇండ్లలో కానీ, సోలార్లు కానీ, కరెంటు కానీ అన్ని మంచిగా జరుగుతున్నాయి మా ఊర్లో. మా ఊరే మా పిల్లగాడే. అందరికి పింఛన్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, ఏది ఇవ్వాలనో అది ఇచ్చిండు మా ఊరికి. మంచివాడే, మంచిగానే ఉన్నాడు. కోట్ల రూపాయలతో కొండారెడ్డిపల్లి గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండడం పట్ల గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది విలేజ్ లో ప్రతి ఇంటికి కావచ్చు, ఇది లేదు ఇది ఉంది అనకుండా, గతంలో మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సరిగ్గా లేకుండా ఉండే. గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి పశువుల వైద్యశాల కావచ్చు, లైబ్రరీ కావచ్చు, బీసీ భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, కావాల్సింటే మీరు ప్రతి గల్లీకి పోయి చూడండి. మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, 109 కావచ్చు, ప్రతి ఒక్కటి మా గ్రామానికి అభివృద్ధి చేసి, అదేవిధంగా ముఖ్యంగా ఈ దసరా పండుగకు మా కొండారెడ్డిపల్లి గ్రామంలో యువకులకు యువతులకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ మేళా అనేది నిర్వహిస్తారు. మాకు ఈ జాబ్ మేళాతోని మా గ్రామంలో అందరూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. దసరా పండుగ వరకు అనుకున్న అభివృద్ధి పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు అధికారులు. విజయదశమి రోజున సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి పర్యటన దృష్టిలో పెట్టుకుని పెండింగ్ పనులను వేగవంతం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కుటుంబ సమేతంగా దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఒంగూరు మండల అభివృద్ధికి తోడు కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కోసం 220 కోట్ల రూపాయలు మంజూరు కాగా పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. 200 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులైతే కొనసాగుతున్నాయి. రోడ్ల కనెక్టివిటీ కొండారెడ్డిపల్లి నుంచి ఇతర గ్రామాలకు వెళ్ళాలంటే కూడా రోడ్ల కనెక్టివిటీతో పాటు సీసీ రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి పనులైతే ఇంకా కొనసాగుతున్నాయి. దసరా నాటికి ఇవి కంప్లీట్ చేయబోతున్నాయి. మంత్రులంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మరోవైపు కొండారెడ్డిపల్లి ప్రజలంతా కూడా మునుపెన్నడూ లేని విధంగా కొండారెడ్డిపల్లి గ్రామం ముస్తాబవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.